హాయ్ ఆల్సో మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఎస్ఎస్‌సి నుంచి రావడం జరిగిందనమాట. సో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన వీడియోని లైక్ చేయండి. సో, ముందుగా మనం నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోతే మనకు చూసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో, ఇక్కడ మనం చూసుకుంటే పోస్టులు చూసుకుంటే కానిస్టేబుల్ అనే పోస్ట్‌కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్ డేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ చూసుకుంటే మనకి 22 అంటే ఫ్యూ డేస్ బ్యాక్ అంటే నిన్నటి నుంచే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిందనమాట. ఆన్‌లైన్ అప్లికేషన్స్. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 21 అనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ మంత్ 21 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం కరెక్షన్స్ ఏమైనా చేయాలనుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మనం ఆ విండో మనకి 29 నుంచి 31 వరకు మనకి ఆ విండో ఓపెన్ అవుతుందనమాట నెక్స్ట్ మంత్. అలాగే ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి ఇదే ఇయర్ డిసెంబర్‌లో అయినా ఉండొచ్చు. లేకపోతే వచ్చి ఇయర్ 2026లో జనవరిలో అయినా ఉండొచ్చని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అలాగే మీకేమైనా టెక్నికల్ డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. 1800309306 అని చెప్పి. సో, ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి టెక్నికల్‌గా ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చన్నమాట. అంటే ఫార్మ్ ఫిల్లింగ్‌లో గాని అలా ఏమైనా ఎక్కడైనా ఎర్రర్స్ ఏమైనా వస్తే మీరు వీళ్ళు కాంటాక్ట్ అయ్యి క్లారిఫై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు మొత్తం టోటల్ వచ్చేసరికి 7,565 పోస్టులు అనమాట. 7565 పోస్టులు మనకి టోటల్‌గా వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, ఇక్కడ పోస్టులు చూసుకుంటే కానిస్టేబుల్ మెయిల్, కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, కమాండో, కానిస్టేబుల్ ఫీమేల్ వాళ్ళకి కూడా మనకి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే క్యాస్ట్ వైజ్‌గా మీకు ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. వేకెన్సీ చూసుకోవచ్చు అనమాట. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. సో, అలాగే ఈ విధంగా క్యాస్ట్ వైజ్‌గా వీళ్ళు వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, టోటల్ వచ్చేసరికి మనకి 7,500 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో, వీలైనంత వరకు మాక్సిమం ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇండియన్ సిటిజన్ అయి ఉంటే మనం ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమమ్ వచ్చేసరికి 18 అండ్ అలాగే మాక్సిమం వచ్చేసరికి 25 ఇయర్స్ అనమాట. 25 ఇయర్స్ ఎప్పటికల్లా అంటే అలా జులై అనమాట. సో, 2025 జులై 07/1. సో, ఈ యొక్క డేట్‌కి మనం 25 ఇయర్స్ అబోవ్ ఉండకూడదు. 25 ఇయర్స్ బిలో ఉండి 18 ఇయర్స్ అబోవ్ ఉంటే మనం ఈ యొక్క నోటిఫికేషన్‌కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే సరిపోతుందనమాట. మీకు 10థ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. అలాగే మేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా మస్ట్ పొసెస్ ఎ వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఎల్ఎంబీ అని చెప్తుంది కదా, లైట్ మోటార్ వెహికల్. లైట్ మోటార్ వెహికల్స్‌కి వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మేల్ పర్సన్స్‌కి ఉండాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఎల్ఎల్ఆర్ ఉంటే నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పి చెప్తున్నారు. లర్నర్ లైసెన్స్ ఉంటే నాట్ యాక్సెప్టబుల్. ఖచ్చితంగా లైసెన్స్ మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం ఉండాలి ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేయాలంటే. అండ్ అలాగే ఎవరికైతే ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉంటాయో, సర్టిఫికేట్ ఏబీసీలు ఉంటాయో వాళ్ళకి ఇన్సెంటివ్ ఆర్ బోనస్ మార్క్స్ కూడా ఉంటాయన్నమాట. 5%, 3%, 2% అని చెప్పి. ఓకేనా. ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5%, ఎన్‌సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% అండ్ అలాగే ఎన్‌సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% అనమాట. సో, ఈ విధంగా మీకు ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ యొక్క మీకు బోనస్ పొందొచ్చనమాట. అంటే మీకు ప్రిఫరెన్స్ అంటే మీకు అడిషనల్ మార్క్స్ యాడ్ అవుతాయన్నమాట. సో, మీకు ఆ యొక్క ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉంటే. సో, ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలంటే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేస్తాను. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అలాగే మీకు ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేసుకుంటదనమాట. సో, మీరు అప్లై చేసేటప్పుడు లైట్ ఉన్న ఏరియాలో మీరు నీట్‌గా డ్రెస్ అయ్యి కూర్చొని అప్లై చేయండి. ఓకేనా. ఎందుకంటే ఇందులో లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేసుకుంటదనమాట. అలాగే అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి మనకి రూ. 100 అనమాట అప్లికేషన్ ఫీజు. అలాగే ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదనమాట. సో, వీళ్ళు కాకుండా మిగతా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా మనం రూ. 100 పే చేయాల్సి ఉంటదనమాట. అలాగే మనం ఒక ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే రీజన్స్ బట్టి ఇచ్చారు. ఇక్కడ సెంట్రల్ రీజన్, ఈస్టర్న్ రీజన్, కర్ణాటక, మధ్యప్రదేశ్. ఇక్కడ చూసుకుంటే మనకి సౌత్ చూసుకుంటే సో, ఇక్కడ చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కోయంబత్తూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ అలా సిద్దిపేట, వరంగల్. సో, ఇలా మనకి తెలుగు స్టేట్స్‌లో అన్నిట్లో నుంచి మ్యాక్స్ అన్ని ప్లేసెస్ నుంచి మనకి నోటిఫికేషన్స్ సెంటర్స్ రిలీజ్ చేశారు. సో, మీరు ఇక్కడ మీకు ఏ ప్లేస్ దగ్గర ఉంటే మీరు ఆ ప్లేస్‌కెళ్ళి మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయొచ్చు. సో, ఎగ్జామినేషన్ అనేది మనకి ఈ మంత్ ఇదే ఇయర్ డిసెంబర్‌లో గాని, లేకపోతే నెక్స్ట్ ఇయర్ జనవరిలో గాని మీకు ఉంటదనమాట ఎగ్జామ్ అనేది. ఓకేనా.
సో మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఉంటుంది. సో అవి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దాని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అనమాట. సో మెడికల్ ఫిట్నెస్ కూడా టెస్ట్ చేస్తారు. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి మనకి 4 పార్ట్స్ ఉంటాయి అనమాట. సో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని చెప్పి సో టోటల్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అన్నమాట. మీరు ఒక క్వశ్చన్ రాంగ్ పెడితే మీకు 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే పార్ట్ ఏలో మనకి జనరల్ నాలెడ్జ్ ఆర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. పార్ట్ బిలో రీజనింగ్, పార్ట్ సిలో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ పార్ట్ డిలో కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో టోటల్ టైం వచ్చేసరికి 90 మినిట్స్ ఉంటుంది అనమాట. సో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది అనమాట. అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ చూసుకుంటే మనకి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి సో ఎవరైతే అప్ టు 30 ఇయర్స్ ఉంటారో వాళ్ళు 1600 మీటర్స్ 6 మినిట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది క్వాలిఫై అయిన తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ 14 ఫీట్, హై జంప్ సో ఈ యొక్క మెజర్మెంట్ అనమాట. ఓకేనా. సో అలాగే అబౌవ్ 30 to 40 ఇయర్స్, అలాగే అబౌవ్ 40 ఇయర్స్ సో వాళ్ళు మీరు ఈ యొక్క ఫిజికల్ ఎండ్యూరెన్స్ మీకు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట. 7 మినిట్స్, 8 మినిట్స్, 600 మీటర్స్ ఈ విధంగా. అండ్ అలాగే చూసుకుంటే ఇక్కడ హైట్ వచ్చేసరికి మినిమం 170 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. అలాగే చెస్ట్ చూసుకుంటే 81 సెంటీమీటర్స్ విత్ మినిమం ఆఫ్ 4 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్. సో అంటే మనకి అరౌండ్ 81 to 85 సెంటీమీటర్స్ విత్ ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు మనకి మేల్ పర్సన్స్కి చెస్ట్ ఉండాలన్నమాట. సో అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే అప్ టు 30 ఇయర్స్ వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే మీకు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. 600 మీటర్స్ 8 మినిట్స్ లాంగ్ జంప్, హై జంప్. అలాగే 30 to 40 ఇయర్స్, అబౌవ్ 40 ఇయర్స్. సో ఈ విధంగా మీరు చూసుకొని చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా హైట్ చూసుకుంటే మనకి మినిమం 157 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట ఫీమేల్ క్యాండిడేట్స్కి. సో ఇది ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలంటే మీకు కింద అప్లికేషన్ అప్లై నౌ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే మన బ్లాగ్లో ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేస్తే మీరు కూడా ఇదే వెబ్సైట్ రీడైరెక్ట్ అవుతారు, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పి. సో ఇక్కడ మనం చూసుకుంటే రైట్ సైడ్ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే ఆబ్వియస్గా లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ లేకపోతే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే రిజిస్టర్లో క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ రిజిస్టర్ అవ్వండి కదా కింద, అది క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇందులో కూడా మనకి 4 స్టెప్స్ ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్ అని చెప్పి మనకి నోటిఫికేషన్లో కూడా వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారనమాట. సో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే 1 టైమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రిక్వైర్స్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట డిక్లరేషన్. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు స్క్రీన్ షాట్స్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో మీరు స్క్రీన్ షాట్స్ చూసి సో చూసుకుంటే మనం ఇదే పేజ్కి వెళ్ళాం, రిజిస్టర్ క్లిక్ చేసాం. సో మనకి ఇదే పేజ్ ఓపెన్ అయింది అనమాట. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్. సో మీరు ఇందులో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట, పర్సనల్ డీటెయిల్స్. సో ఈ విధంగా ఇందులో క్లారిటీగా మీరు మీ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ ఆధార్ కార్డు, మీ గవర్నమెంట్ ఐడీస్లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నా మీరు ఆ డేటా ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్లారిటీ కూడా మెన్షన్ చేస్తారు, మీరు అక్కడ నుంచి కూడా చెక్ చేయొచ్చు. సో ముందుగా మీరు ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తే మీరు 4 స్టెప్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట, ఫామ్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఆ విధంగా అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ అప్లై ప్రాసెస్ వచ్చేసరికి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి ఉంటే అండ్ ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి కానీ అప్లై ఫామ్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. అండ్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.